హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే చికెన్ గార్లిక్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను అనమాట. ఆయిల్ తక్కువ, మేము నార్మల్గా అయితే ఆయిల్ తక్కువ తింటాం, బట్ నాన్ వెజ్ కర్రీ కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాం. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి నేను రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటో, కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసి, ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. దీంట్లో ఒక చిన్న టిప్ ఉందన్నమాట. ఆ టిప్ ఏంటంటే ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, మగ్గిపోతాయి మంచిగా. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుని ఉల్లిపాయలు దాంట్లోనే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకుందాం. చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసి. అంటే నేను కూడా అలానే స్టోర్ చేస్తానండి. కాకపోతే చికెన్ గార్లిక్ కర్రీ కదా, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నాను అనమాట. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు రెండు ఒకేసారి నేను చికెన్లో వేసాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లోనే చికెన్ కూడా మనకి 70% ఉడికిపోతుంది అనమాట. 70% ఉడికిపోయిన తర్వాత దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసాను కారం. అది కూడా హోమ్ మేడ్ అనమాట. ఎప్పుడు 1 ఇయర్కి సరిపడా కారం ఇంట్లోనే మేము ఆడించి పెట్టుకుంటాం ఎండుమిర్చి సీజన్లో. అలా కారం కూడా ఇంట్లోనే నేను 4 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ ఇంకొక టిప్పు, అదే దాంట్లో కార్జమా సంథింగ్ సాల్తీలయ్యో అంటారు కదా, అంటే మేము మా భాషలో అయితే మట్టికాకలు అంటాం అనమాట. వాటిని చికెన్తో పాటు వేసేయకుండా చికెన్ ఒక 70% ఉడికిన తర్వాత వాటిని వేసుకుంటే అవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. చూసారు కదా, నేనైతే అలానే వేసాను. ఆ మట్టి కక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం చికెన్తో పాటు వాటిని ఉడకబెట్టేస్తే కొంచెం చేదొస్తాయి అన్నమాట. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలియదు, కానీ ఎవరైనా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. చేదొస్తాయి, బట్ ఈ ప్రాసెస్లో ఎలా వేసుకుంటే మనం వాటిని చేదు అనేది రాదనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. వేసుకుని వాటిని ఒక 5 to 10 మినిట్స్ మనం ఉడకబెట్టుకుంటే ఉడికిపోతాయి మట్టి కక్కలు అనేవి. ఈలోపు చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. దాంట్లోనే నేనైతే హోమ్ మేడ్ మసాలా వేసాను అనమాట. ఆ హోమ్ మేడ్ మసాలా గరం మసాలా అనమాట అది. ఆ హోమ్ మేడ్ గరం మసాలా కూడా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను. ఆ హోమ్ మేడ్ మసాలా వేసుకుని మరో 5 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకుంటే, చూసారు కదా ఆయిల్ కూడా మంచిగా పైకి తేలిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ అండ్ రోటీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఎవరైనా చికెన్ గార్లిక్ కర్రీ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా తోటి కోడల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.